పేద రోగుల పాలిట ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం. పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. నిరుపేద పేద రోగుల పాలిటి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన నిరుపేద రోగులకు క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో గల రావిపాటి కళ్యాణ మండపంలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా గురువారం సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉందని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి సిఫార్సు లేఖ ద్వారా నియోజకవర్గం వ్యాప్తంగా 12 మందికి మంజూరైన 14,68,162 రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు పొందిన వారి వివరాలు ఆయన వెల్లడించారు. బెల్లంకొండ మండలం బెల్లంకొండ గ్రామానికి చెందిన సామ్రాజ్యంకు 1,80,000 రూపాయల CMRF రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. అచ్చంపేట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన తుమ్మల పూర్ణచంద్రరావుకు 1,80,000 రూపాయల CMRF చెక్కును అందజేశారు. క్రోసూరు మండలం పెరికపాడు గ్రామానికి చెందిన లకావత్ కాంతిబాయికు 15,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన కుంభా శివమ్మకు 55,311 రూపాయల చెక్కును అందజేశారు. క్రోసూరు మండలం 88 తాళ్ళూరు గ్రామానికి చెందిన సిద్ధి నవీన్కు 3,24,779 రూపాయల చెక్కును అందజేశారు. క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన దమ్మాలపాటి భువనేశ్వరికి 35,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. క్రోసూరు మండలం 88 తాళ్ళూరు గ్రామానికి చెందిన వెల్లంశెట్టి వెంకటేశ్వర్లకు 90,000 రూపాయల చెక్కును అందజేశారు. అమరావతి మండలం జలాలపురం గ్రామానికి చెందిన శీలంనేని రమణకు 77,839 రూపాయల చెక్కును అందించారు. అమరావతి మండలం లింగాపురం గ్రామానికి చెందిన చిరక రమేష్కు 1,06,704 రూపాయల చెక్కును అందించారు. అమరావతి మండలం నెమలికలు గ్రామానికి చెందిన బండ్లమూడి కిషోర్కు 60,000 రూపాయల చెక్కును అందించారు. అమరావతి మండలం ఉంగుటూరు గ్రామం పరిటాల శంకరకు 65,890 రూపాయల చెక్కును అందించారు. అమరావతి గ్రామం అహ్మద్ అఫ్వాన్కు 2,77,239 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు అందించారు.